గతంలో మీరు చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయుడు రిటైర్ అయితే స్కూల్లో ఉన్నంతసేపు చాలా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉండేవారు. రిటైర్ అయిన తర్వాత ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత చూస్తే నెమ్మదిగా ఫెయిడ్ అవుట్ అవుతూ ఏదో కోల్పోయిన వాళ్ళలాగా నెమ్మదిగా ఆరోగ్యం క్షీణిస్తూ అంత యాక్టివ్నెస్ టీచర్స్లో కనిపించేది కాదు. ఎందుకంటే ఏదో కోల్పోయే భావన అప్పుడు ఉద్యోగోపాధ్యాయులు ఉండేది. కానీ ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరూ ఫెయిడ్ అవుట్ అయ్యి కనిపిస్తూ ఉన్నారు. రిటైర్ అయితే మన నల్లయ్య గారు చూడండి ఎలా ఉన్నారు, అంత హ్యాపీగా ఉన్నారు. బిఎస్సీ రాసిన అభ్యర్థిలో ఉన్నాడు ఆయన. కారణం ఏంటంటే ఏ విధంగా టెన్షన్ లేదేంటి, ఆయన ఏమీ అడిగేవాడు లేడు. చక్కగా హ్యాపీగా మా వదిన గారు ఏదో పెడితే తిన్నారు, బయటకు వచ్చి మాకు ఇంకా సూచనలు సలహాలు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నారు. అటువంటి హ్యాపీ ఫీల్డ్లోకి హ్యాపీ దాంట్లో వెళ్తున్నటువంటి వారందరికీ కూడా కొత్తగా రిటైర్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ప్రభుత్వ విధానాలు మారుతూ ఉన్నాయి. అకౌంటబిలిటీ పెరిగింది తప్ప రెస్పాన్సిబిలిటీ ఏంటి ఎవరు అడగట్లా. పిల్లవాడికి నా లక్షణాలు నేర్పించండి, ఆయన మంచి పౌరులుగా తీర్చిదిద్దండి, దాన్ని ఏ విధంగా చేస్తున్నారో అది రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా అని పర్యవేక్షణ అనేది లేదు. కేవలం మనం భోజనాలు నుంచి పెట్టాం, గుడ్లని సప్లై చేసాం, బాత్రూమ్లు అవి బాగున్నాయా లేదా, మేము ఇచ్చిన డబ్బులతో రంగులు అవి బాగా ఇచ్చి పాఠశాలను అభివృద్ధి చేశారు లేదా, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప ఆ గుడిలో పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఒక జవాబుదారీ తప్ప విద్యార్థులు తీర్చిదిద్దే విధానంలో వచ్చేటువంటి మార్పులను పరీక్షించడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టబడట్లా. ప్రభుత్వాలు మారి సోదరులందరికీ కూడా పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులు, నా సోదర ఎస్పీయు ఉపాధ్యాయులందరికీ కూడా, మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా అందరికీ పేరు చొప్పున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా నేను ఎక్కువ చెప్పడానికి మాట్లాడడానికి నాకు ఇష్టమైనా కూడా ఒకటి ఇక్కడ చాలా టైం లేదు. ఆల్రెడీ ఎక్కువ మాట్లాడినట్లయితే సభాధ్యక్షుడు దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది కాబట్టి భోజనం టైం అవుతుంది. చాలా మంది మరి కొంచెం ఈ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీల్స్ చేయాలి. అది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నిన్ననే నాకు మా పాఠశాలలో చాలా ఘనంగా చేశారండి. అది మా పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరూ చేశారు, చాలా చక్కగా చేశారు. అది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మేమే చేయాలి ఈ వేదిక మీద అని వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి, మా ప్రధాన ఉపాధ్యాయునికి, మా పాఠశాల సిబ్బందికి. అలాగే మా మిత్రులు చాలామంది అందరూ కూడా నేను ఎవరినైతే ఆహ్వానించారో వాళ్ళందరూ కూడా ఎవరు మిస్ అవ్వకుండా వచ్చారు. వాళ్ళందరికీ పేరు చొప్పున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలండి. అలాగే మా పాఠశాల పాత పాఠశాల గోపాలపురం నేను 4 సంవత్సరాల క్రితం వదిలేసినా కూడా వాళ్ళు నాకు ఎప్పుడూ టచ్లో ఉంటారు. ఎందుకంటే ఏదో విషయంలో మాట్లాడుతూ ఎలా ఉన్నా అని మరి మా కంచి కృష్ణారావు గారు, మరి మన నా మాణిక్యాలరావు గారు, శివశ్రీ గారు, ఇలాగ అడపాశ్రీ గారు, వీళ్ళందరూ కూడా ఈవెన్ మా మేడమ్స్, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మేడమ్స్ నాకు మా రోజు టీ పెట్టేవారు. అంత దూరం నుంచి ఎలా వస్తున్నాయి ఆ ప్రధాన ఉపాధ్యాయులు అనేవారు, ఏమైపోయి ఎప్పుడు తెల్లారుతుంది, ఎందుకు వచ్చి తాళం తీయకుండా కూర్చున్నావు అనేవారు. అంటే వెళ్ళిపోయి అక్కడ కూర్చోసి లేదు వెళ్ళిపోయేవాడు. ఐరిష్ కదా, మీ అందరికీ తెలుసు, ఐరిష్ ప్రాబ్లంతో వెనకాలే మా బావగారు కృష్ణారావు ఆయన తనుకుండా వచ్చేసిపోడు. ఇవన్నీ కూడా చాలా జీవితంలో స్వీట్ మెమరీస్ అండి, ఇవన్నీ మర్చిపోలేం. అలాగే మా టీచర్స్ అయింది మేడం గారి, భవానీ గారి, వీళ్ళంతా కూడా నాకు నిజంగా ఎంత ఆపుతున్నట్టే నిజంగా నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఎందుకంటే పర్టికులర్గా నేను వాడిని ఇంట్రొడ్యూస్ చేయడానికి టైం అనేటువంటిది లేదు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి మా అందరికీ. అలాగే మా మిత్రులు, మరి మా ప్రసాద్ గారు, అలాగే ఫ్యామిలీ, అలాగే మా పీడిఎస్ గారు వాళ్ళ ఫ్యామిలీ, మరి నా కన్ను కూర్చున్నాడు కానీ గురం బాప్తి గారని, వీళ్ళంతా కూడా మాకు చాలా ఆస్తులు. అలాగే మా అల్లుడు, మా అమ్మాయి కూడా వచ్చారండి. వాళ్ళందరికీ కూడా చాలా దూరం నుంచి వచ్చారు, విజయవాడ దగ్గర నుంచి వచ్చారు. పొద్దునే బయలుదేరి చాలా ఇబ్బంది పడ్డామని చెప్పారు, అయినా కూడా వచ్చారు అందరికీ. అలాగే మా బ్రదర్, మా అన్నయ్య, మా సొంత అన్నయ్య వెంకటరెడ్డి గారు, అలాగే మా ఇంకో అన్నయ్య కొడుకులు, కూతుళ్ళు, ప్లస్ మా మేనల్లుడు ఇందాక మాట్లాడే కదండి సుబ్బారావు గారని మా మేనల్లుడు. అలాగే ప్రముఖ అడ్వకేట్ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు పేరు చొప్పున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మా మిత్రులు, పాత టీచర్లు అందరూ కూడా, మా శ్రీధర్ గారు ఫ్యామిలీతో రావాలని పూజలు తప్పకుండా వచ్చాడు, రాడని అనుకున్నాను నేను. సండే ఏదో పెట్టుకుంటాడు, రాడనుకున్నాను, అయినా వచ్చాడు. అలాగే గోపాలపురం పాత స్టాఫ్, అలాగే ఎస్టీయూ కార్యకర్త అన్నవాడు పేరు చొప్పున వచ్చాడు. అలాగే మా మిత్రులు జేవిఎస్ రాదు, ఇంకా పన్ను మాకు ఇద్దరికి
ఆయన కూడా వస్తాడా రాడా పొద్దున్నే అనుకున్న వర్షానికి అందరూ వచ్చారు. అజయ్ కుమార్ గారు వేదిక మీదకి వచ్చారా? ఓకే, థ్యాంక్ యూ సార్. మరి అజయ్ కుమార్ గారు మిస్సెస్ మీ అందరికీ తెలిసి ఆవిడ పిఎస్ఎస్ ఆవిడ కూడా మాతో అక్కడ ముందువారం ఉన్నప్పుడు ఆవిడ గర్ల్స్లో పనిచేసేవారు. అది వాళ్ళు కూడా మా అత్తారు ధవళేశ్వరం, అలాగే మా అత్తారు ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మా బావమర్దులు వాళ్ళ అబ్బాయిలు మా వదిన గారు వాళ్ళందరికీ కూడా అందరూ ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని నేను ఈ రిటైర్మెంట్ సన్మానంలో అందరికీ కూడా ధన్యవాదాలు. అదే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి, మిమ్మల్ని విష్ చేసిన తర్వాత చెప్తామని నేను ఉన్నాను. ఈ లోపల ఆల్రెడీ మా సోదరుడు నాకు వచ్చి చెప్పడం జరిగింది. నేను మైకి ఇవ్వకుండానే ఆ విషయం కూర్చొని, ఎందుకంటే ఇవాళ నన్ను అందరూ 60లో 20 పిలుస్తున్నారు. 60లో 20 20లో 60 తర్వాత విషయం కానీ ఇప్పుడు ఇందాక మా సాయి శ్రీనివాస్ గారు ఒక చక్కటి విషయం చెప్పారు. ఈ భవన్లోంచి బయట వచ్చి పడ్డాడు అంటే మా సోదరు నాయుడు గారు ఉన్నారు, సీనియర్ లీడర్ రాష్ట్ర ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. ఆయనతో నన్ను కంపేర్ చేయడం అనేటువంటి జరిగింది సాయి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఇవాళ డిపార్ట్మెంట్లో ఎంత ఎలా ఉందనేటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్కి తెలుసు, ఎవరికి చెప్పక్కర్లేదు. ఎంత హ్యాపీగా ఉందంటే ప్రతి వాళ్ళ యొక్క పనులు ఎవరి మీద ఉంటారంటే ఉపాధ్యాయుడి మీద ఉంటారు. శాలరీస్ అంటారు, ఇప్పుడు పూర్వం శాలరీస్ తెచ్చేస్తారు, ప్రతి వాడికి ఇది ఓపెన్ అయిపోయింది, కొత్తగా వచ్చేది అని చేత ఈ బాబు ఇంత జీతం అయింది ఇంత జీతం అనేటువంటి ఫీలింగ్తో. కానీ వాడికి ఉండే ఏ నిమిషాన్ని ఆగిపోతో తెలియదు. పిల్లలతో ప్రాబ్లం, హెడ్ మాస్టర్ పైన వాళ్ళు ప్రాబ్లం, హెడ్ మాస్టర్ టీచర్ ప్రాబ్లం అంటే హెడ్ మాస్టర్ పైన ఉంటారు, వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు కమిషనర్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తూ కేవలం లైఫ్ స్పాన్ అనేటువంటి సార్ చెప్పారు ఇందాక శ్రీనివాస్ గారు, లైఫ్ స్పాన్ గ్రాడ్యువల్ గా డిక్రీస్ అయిపోయింది. వాట్ ఏ అప్కోడ్ ఇన్ దిస్ ఫీల్డ్, డెఫినెట్లీ నో డౌట్ ఎట్ ఆల్. సేవ చేయడానికి భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. సభకు నమస్కారం అండి. సన్మాన గ్రహీత శ్రీ రాబర్ట్ గౌరవ్ గారికి 60వ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఆయనకి నాకు కూడా పరిచయం తక్కువ, కానీ జనరల్గా ఒక నిమిషాలు చెప్తాను. మరి ఈ సన్మాన కార్యక్రమం అనేది మన ఈ సర్వీస్కి ఇంతకాలం మనం కష్టపడ్డ సేవకి గుర్తింపుగా మన సహచరులు మన తోటివారు మనకి ఇచ్చే ఒక గొప్ప గౌరవంగా నేను భావిస్తానండి. President of STU, Head, District of STU, Mr. Sai Srivas garu, Kallam Raj garu, all of the STU cadre, leaders and members. Govindaraja garu must be you always smiley, smart, smiley, jovial. It infects smile upon others. It's out and out a gentleman. A gentleman. నేటి ఈ సమావేశానికి అధ్యక్షులు అయినటువంటి గారికి, అదేవిధంగా వేదికలో ఉన్నటువంటి నా యొక్క అనుసమాన్యుడి మరి గోవిందరాజు గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఆయన గురించి అందరూ చెప్పారు. ఇప్పుడు మరి ఆయన 98 years నుంచి మేము కూడా అప్పటి నుంచి కూడా ఆయన పరిచయిస్తుంది. మరి ఎప్పుడు ఎక్కడ కనిపించినా నవ్వుతూ పలికించే వ్యక్తి అయినా, మరి చాలా కొంచెం మృదు చూపబడి వ్యక్తి, చాలా ఇప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు. ఎక్కడ కనిపించినా నవ్వుతూనే పలికిస్తాడు. ఏమన్నా ఏం చేస్తున్నారు, నువ్వు ఎక్కడ చేస్తావు అని మంచి హృదయమైనటువంటి వ్యక్తి.
మరి ఆయన స్వస్థలం ఉండేపుడైనా పక్కన మేము తీసుకోవడం నంగవరాన్ని అప్పటి నుంచి కూడా ఆయన పరిచయమే. మరి ఆయన గురించి అయితే అందరూ చెప్పారు. మరి ఇంకా వారి భావి జీవితం కూడా మరి మంచి సంతోషాలతో పెరగాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా యొక్క నమస్కారం. అంటే మీకెవరికి తెలియదు, ఆయన పనిచేసినటువంటి నరేంద్రపురం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని. ఆ పాఠశాలలో పనిచేస్తూ ఆయన పదవి విరమణ చేయడం మనకు సంతోషంగా ఉంది. సార్తోటి ఎందుకంటే ఎక్కువగా మాకు కాంపస్ అంటే కాబట్టి పూర్వం జరిగింది. సుమారు 28 సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది వారి ఉన్నతికి కృషి చేసి తల్లిదండ్రుల మన్ననలు పొంది విద్యార్థుల అభిమానాన్ని చూరగొని ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నరేంద్రపురంలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తూ 31/8/2024న ఉద్యోగ విరమణ చేసి ఉన్న శ్రీ బొలకోటి గోవిందరాజు గారి దంపతుల్ని ఈ వేదిక వద్దకు వచ్చి ఆశీర్వాదాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రంగలపల్లి సాయి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నరేంద్రపురం విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి అడబాల మంగా రామలక్ష్మి గారిని వేదిక మీద రావడం కోరుతున్నాం. మన జిల్లా ఉద్యమ సారథులు ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీ పోతంశెట్టి బిఎస్ రామారావు దొరబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యపాలరాజు గారిని వేదిక మీద ఆశీర్వాదంగా కోరుతున్నాం. జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీ నేరేడుమల్లి సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ నాగిరెడ్డి శివప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చొప్పల రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అభయ కన్వీనర్ శ్రీ ఆర్కే ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయ వారి కన్వీనర్ చెక్క మహేంద్రబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్టీయూ జిల్లా మహిళా కన్వీనర్ శ్రీమతి వి రత్నకుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్టీయూ జిల్లా మండల శాఖ గౌరవాధ్యక్షులు పత్ర ఆనందరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మండల శాఖ ప్రధాన కార్యదర్శి బాల శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర మండల ఆర్థిక కార్యదర్శి ఈపూడి శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అభయ కన్వీనర్ అరిగల నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర కౌన్సిలర్ శ్రీ వేదిక చౌదరి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ పాలిట్ నాగరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్టీయూ జిల్లా ఆర్థిక కమిటీ సభ్యులు కాపూర్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.